మనుషులు సరైన వాళ్ళు లేరు కాబట్టి మనోళ్ళు ఎదగాలంటే ఆ తర్వాత నామినేటెడ్ పదవులు ఇప్పిస్తాను నేను చంద్రబాబు గారి సమక్షంలోనే చెప్తున్నాను మనకు 33% అన్నారు. నేను ఆ రోజునే చెప్పా బాబు గారు అని కానీ తల కూడా ఊపలేదని. ఇప్పుడు ఏమైంది? మనం ఆ రోజు డిబేట్లో నేను అన్న బాబు గారు ఏమన్నా తల ఊపారా, అవునని ఒక స్టేట్మెంట్ ఇచ్చారా చూడని. లేదు. ఇవాళ ఎంత ఇస్తున్నారు? 5% ఇస్తే ఎక్కువ, 10% ఇస్తే తక్కువ. ఈ స్టేజ్లో ఉంది. బీజేపీకి ఎక్కడుందో తెలియదు. తర్వాత కూడా 24 అని ప్రకటించుకున్నారు మధ్యలో, స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు 24 అని. మరి అది 21కి వచ్చినాయి సీట్ల సంగతి. దాంట్లో మళ్ళీ 3 బీజేపీకి ఇచ్చామంటున్నారు కదా. అదేలే ఈ వేళ వరకు 24 ఓవరాల్ గా నామినేటెడ్ పదవుల సంగతి నేను అంటుంది. అప్పుడు నామినేటెడ్ పదవుల్లో 33 ఆయనే చెప్పారు. రెండోది మొన్న ఉగాదికే నాగబాబు ఇది మంత్రి పదవి. ఏమైంది నాగబాబు మంత్రి పదవి? మరి అవలేదు కదా అది. అవును. అట్లాగే ఇప్పటి వరకు అసలు ఆలోచన చర్చ కూడా జరగట్లేదు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి కేసు అయినా అంతే. బేసిక్గా తెలుగుదేశం లీడ్లో ఉన్నప్పుడు రెండవ పార్టీ వాళ్ళని ఎదగనివ్వదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ అయినా అంతే చేస్తుంది. జాతీయ స్థాయిలో అది మిగతా చోట్ల పొత్తు పెట్టుకున్న చోట జేడీఎస్ ఏమైంది? ఒకప్పుడు జేడీఎస్ ఇస్తే సీట్లు వీళ్ళు తీసుకునేవాడు. ఇప్పుడు జేడీఎస్ వీళ్ళు ఇస్తే తీసుకోవాల్సి వస్తుంది. నవీన్ పట్నాయక్ ఒకప్పుడు బీజేపీకి ఇచ్చేవాడు. ఇవాళ బీజేపీ అక్కడ ఏకంగా నవీన్ పట్నాయక్ని ఇంట్లో కూర్చోబెట్టి వచ్చేసింది. అలాగే మహారాష్ట్రలో ఏం జరిగింది? శివసేన ఒకప్పుడు 20 సీట్లు